గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం గ్రామంలో ఒక తల్లి తన కూతుర్ని 2 సంవత్సరాల పాటు కూడా ఇంట్లోనే బంధించడం జరిగింది. ఎందుకు అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఆ అమ్మాయి ఎప్పుడైతే మెచ్యూర్డ్ అయిందో అయిన తర్వాత బయట సొసైటీ అస్సలు బాలేదు, కూతురికి ఏమైనా జరగరానిది జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఆవిడ ఆ కూతుర్ని ఎక్కడికి పంపించకుండా 9th క్లాస్ చదివే అమ్మాయిని అలాగే ఇంట్లో పెట్టడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా పాప బయట కనిపించకపోవడము, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకు పాప ఏదంటే ఇంట్లో ఉంది అని చెప్పేసి చెప్పడము, ఇలాంటి ఎక్కువగా మాటలు కంటిన్యూగా చెప్పడము. దాంతోపాటు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు భాగ్యలక్ష్మి వాళ్ళ భర్త కూడా చనిపోయిన తర్వాత ఆవిడ మానసిక పరిస్థితి కూడా కొంచెము డిస్టర్బ్ అవడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ డిస్టర్బ్ అయిన తర్వాత కూతురి మీద మొత్తం ప్రేమంతా చూపిస్తూ, ఇక కూతురికి మొత్తం సర్వస్వం నేనే కావాలి, కూతుర్ని ఎక్కడికి పంపించకూడదు, కూతురు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందో లేదో, లేకపోతే కూతురు బయటికి వెళ్తే ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న అఘాయిత్యాలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందో ఏమో అన్న భయంతో ఆవిడ 2 సంవత్సరాల పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉంచి కూతుర్ని ఆ 4 గోడల మధ్యనే ఉంచడం జరిగింది. జరిగిన తర్వాత చాలా రోజుల నుంచి ఇలా కంటిన్యూ అవుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ పాపను బయటికి తీసుకురావడం లేదు, ఒక 2 సంవత్సరాల నుంచి కూడా పాప ఇంట్లోనే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అసలు ఏం జరుగుతుంది, అసలు ఇంట్లో ఏమయ్యింది అని చెప్పేసి అంతా చూస్తే ఆవిడ చెప్పిన సమాధానానికి అసలు పోలీసులు కూడా అవాక్ అవ్వడం జరిగింది. అంటే బయటికి వెళ్తే పాప ఇంటికి వస్తుందో రాదో, అదే విధంగా పాపను ఎవరైనా ఇలా మెచ్యూర్డ్ అయింది కాబట్టి, పెద్ద మనిషి అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా అఘాయిత్యం చేస్తారో ఏమో అన్న భయంతో నా కూతురిని నేను నా హక్కున పెట్టేసుకొని నేను ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఆ తల్లి చెప్పిన యొక్క మాటలకు అందరూ చలించిపోయారు. అంటే అంత దారుణమైన సిచ్యువేషన్లో ఆ తల్లి ఉంది అనేది, భర్తను కోల్పోయిన తర్వాత ఇంకా నాకు ఎవరూ లేరు, కూతురు మాత్రమే ఉంది అన్న ఒక భ్రమలో బ్రతుకుతున్న తల్లి యొక్క ఆవేదన అనుకోవచ్చు. అదే విధంగా ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఎక్కడో జరుగుతున్న సంఘటనలు ఇక్కడ కూతురికి ఏమైనా జరుగుతాయేమో అన్న భయంతో అని ఇలా చేసింది అని చెప్పేసి చాలా మంది కూడా పలు రకాలుగా అక్కడ వారి వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇద్దరికి, తల్లికి అదే విధంగా కూతురికి కూడా చిన్నగా పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఇలా కాదు, ఇలా ఉంటే మన జీవితం బాగుంటుంది, ఇలా 4 గోడల మధ్యలో ఉంటే కుదరదు అని చెప్పేసి అని వారికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తల్లి యొక్క మానసిక పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు ఆవిడని ఒక హాస్పిటల్కి మానసిక వైద్యుల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడము, ఆవిడకు చికిత్స అందించడం అనేది జరుగుతుంది. అదే విధంగా పాప ఎవరైతే ఉన్నారో 9th క్లాస్ అవుతున్న పాప, ఆ పాపను ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉంటాయో దాంట్లో చేర్పించడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే తల్లి యొక్క ప్రేమ చూడండి. అంటే తను ఒక్కతే ఉంది, ఇంకా ఎలాగైనా సరే కూతుర్ని బాగా చూసుకోవాలి, తనకు ఎలాంటి నష్టం జరగకూడదు అని చెప్పేసి తన ప్రేమను చూపించడానికి అని చెప్పేసి తనను 4 గోడల మధ్యలోనే బంధించడం అనేది కాస్త హృదయ విదారకమైనప్పటికీ కూడా అక్కడ తల్లి ప్రేమను మనం చూస్తే మాత్రము ఎక్కడ పాపకు ఏమైనా జరుగుతుందో ఏమో, జరిగితే తట్టుకోగల శక్తి తనకు ఉందో లేదో అన్న విషయం మీద బేస్ చేసుకొని ఆవిడ ఆ కూతుర్ని ఆ 2 సంవత్సరాల పాటు ప్రపంచానికి దూరంగా ఉంచి ఆ 4 గోడల మధ్యలోనే తనకు ఇదే జీవితం అని చూపించే ప్రయత్నం చేసింది. అంటే ఆవిడ ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ 2 సంవత్సరాల పాటు కూడా పాప యొక్క మానసిక పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా తల్లి యొక్క మానసిక పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా తల్లి కూతురికి చెప్తున్న మాటలు కానివ్వండి, కూతురు తల్లితో మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, ఇవన్నీ చూసిన నేపథ్యంలో వారిద్దరు మాత్రమే మాట్లాడుకోవడం, వారిద్దరు మాత్రమే ఒకరికొకరు అని చెప్పేసి అనుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే ఇలాంటి సంఘటనలు మనకు వెలుగు చూస్తున్నప్పుడు తెలుస్తున్నాయి, కానీ ఇలాంటివి ఇంకా బయటికి రానివి ఎన్నో ఉన్నాయి. అంటే కూతుర్లు కానివ్వండి, అదేవిధంగా కొడుకులు కానివ్వండి, అదేవిధంగా తల్లిదండ్రులు కానివ్వండి, వారి యొక్క ప్రేమను చూపించుకోవడం కోసం ఎక్కడ వారికి దూరం అవుతారో పిల్లలు అన్న నేపథ్యంలో వారిని వారి యొక్క చింతనే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో వారిని బంధించడం అనేది కూడా కొన్ని ప్లేసెస్లలో జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనం శ్రీకాకుళంలో చూసాం కాబట్టి అది మనకు తెలుస్తుందే తప్పించి, ఒకవేళ గనక బయటికి రాకపోయి ఉండే, చుట్టుపక్కల వాళ్ళు గనక గ్రహించి చెప్పకపోయి ఉండే, ఆ అమ్మాయి జీవిత కాలం అంతా కూడా ఆ 4 గోడల మధ్యలోనే గడిపేది. ఆవిడ యొక్క తల్లి ఆర్థిక పరిస్థితి
అంతంత మాత్రమే. అదేవిధంగా మానసిక పరిస్థితి కూడా బాలేదు, ఆరోగ్య సిచ్యువేషన్ కూడా అస్సలు బాలేదు. కాబట్టి ఒకవేళ ఆవిడ ఆ 4 గోడల మధ్యలో చనిపోయినప్పటికీ కూడా ఎవరికి కూడా చుట్టుపక్కల వాళ్ళకు తెలిసే ఛాన్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నది. ఆ కూతురు ఇంకా అదే బాడీతో కూడా అలా జీవనం గడిపే అవకాశాలు ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం చాలా వరకు గతంలో కూడా కొన్ని కేసెస్ చూస్తూ వచ్చాం. అంటే వారి యొక్క ప్రేమని ఎక్కడ మిస్ అవుతామో, లేదంటే వారిని ఎక్కడ మిస్ అవుతామో అన్న ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలు అనేవి మాక్సిమం కొన్ని ప్లేసెస్లలో జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే జరుగుతున్నప్పుడు వారికి పిల్లలకి దాని మీద ఒక అవగాహన పెంచే విధంగా ఇలా జరుగుతుంది సొసైటీలో, ఇలా జాగ్రత్త పడాలి అన్న మాటలు చెప్పడం వేరు, కానీ పూర్తిగా ప్రపంచానికి సొసైటీకి దూరంగా ఉంచుతూ మనుషుల మధ్యలో కలవనివ్వకుండా కేవలం 4 గోడల మధ్యలోనే పరిమితం చేస్తూ వారి జీవితం ఇదే, ఇక ఇక్కడే గడపాలి అన్న దానిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను ఉంచే ప్రయత్నం అయితే చెయ్యకూడదు అనేది పోలీసులు గట్టిగా చెప్పడం జరిగింది. అదే విధంగా దీనివల్ల చాలా మందికి కూడా ఒక మెసేజ్ అందినట్టే. అంటే సొసైటీలో ఇలా జరుగుతుంది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడాలి అనుకోవడం చాలా రకాలుగా కాపాడుకోవచ్చు. అంటే ఈ అవేర్నెస్, అంటే సొసైటీలో ఇలా జరుగుతుందమ్మా, ఇలా ఎవరైనా వచ్చి నీ దగ్గర ఇలా మాట్లాడితే నాకు వెంటనే వచ్చి చెప్పు, లేదు అనుకుంటే వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు అక్కడి నుంచి ఇలా తప్పించుకోవడానికి ఇలా మాట్లాడేసి అక్కడి నుంచి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయాన్ని కన్వే చేయి, తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి పిల్లలకు ధైర్యంతో పాటు సొసైటీలో ఉన్న జరుగుతున్న సిచ్యువేషన్ మీద అవగాహన పెంచుతూనే వారు ఎలా బ్రతకాలి, ఎలా ఒంటరిగా జీవించాలి, లేదు అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన అవగాహన పెంచే విధంగా ఆలోచన చేయాలి తప్పించి ఇలా పిల్లల్ని మాత్రం బంధించి వారికి ఇంకా ఇంతే లైఫ్ అనేది చూపించే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు అనేది మనం ఈ యొక్క వార్త వల్ల తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు చాలా వరకు పిల్లల్ని వదిలేస్తే చాలా లీజర్గా వదిలేస్తున్నారు, అంటే చాలా ఫ్రీడమ్ గా వదిలేస్తున్నారు. లేకపోతే ఇలా బంధించడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే అతివృష్టి లేదంటే అనావృష్టి, చూపిస్తే ప్రేమను మరీ చూపిస్తున్నారు, లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం కదా, కన్నాము వారి జీవితాన్ని ఏమన్నా మేము కన్నామా, లేదంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేది మేము ఏమన్నా ముందుగానే కలగన్నామా, ఇలాంటివన్నీ డైలాగ్స్ చెప్పడం కంటే ముందు పిల్లలకు అది తక్కువ ఏజ్, అంటే 9th క్లాస్ అంటే మాక్సిమం ఒక 14 years వరకు ఉంటాయి. ఆ 14 years పాపకి ఎలాంటి అవగాహన, అంటే ఏది బ్యాడ్ ఇన్సిడెంట్, ఏది గుడ్ ఇన్సిడెంట్, అదేవిధంగా ఎలా మాట్లాడితే గుడ్గా మాట్లాడుతున్నట్టు, ఎలా మాట్లాడితే బ్యాడ్గా మనతో కన్వే చేస్తున్నట్టు, మనల్ని ఏ విధంగా వారి యొక్క ప్రలోభానికి గురి చేస్తున్నట్టు అనేది మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి తప్పించి ఇలా మాత్రం బంధించే ప్రయత్నాలు చేయకూడదు అనేది మనం ఈ యొక్క న్యూస్ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది. కాబట్టి నేను అందుకోసమని చాలా మందికి తెలియదు కాబట్టి పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవడం 100% కరెక్ట్. కానీ జాగ్రత్త తీసుకునే విషయంలో ఈ యొక్క ఎంచుకున్న విధానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కావాలంటే అవగాహనగా తెలియజేయాలి తప్పించి, చూపించాలి తప్పించి ఇలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని ఒక సైకోగా తయారు చేయడం కానివ్వండి, లేదంటే అలా ఒంటరిగా జీవితంని గడపాలి అని చెప్పేసి వారికి ఒక ఇలా చూపించడం కానివ్వండి, మనుషులు ఇలా ఉంటారు అని చెప్పేసి ముందుగానే వారిలో భయాన్ని క్రియేట్ చేసి అలా బంధించడం కానివ్వండి చెయ్యొద్దు అనేది మనం ఈ యొక్క వార్త తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.